నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్. పలు అంశాలపై వివరణ. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. రిజెక్ట్ చేయడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా చూపిస్తా. ఒక్కసారి మీరంతకు మీరే గమనించండి. జూలై 6వ తారీఖున, జూలై 12వ తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. యాజ్ పర్ నార్మ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే, క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. అదే మాదిరిగానే జూలై 6, జూలై 12 అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి. ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా, ఆయన వేసిన ఈఓ అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదానికోసం ఇంతకుముందు మా హయాంలో 18 సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించాం. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు, క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో 14 సార్లు తిరిగి వెనక్కి పంపించారు. తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది, ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది. ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా కాదు, ఎప్పటి నుంచో ఉండేటివి, పాతవే. ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు. ఈ టెండర్లలో ఎవరికైతే L1 వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు. 65% వాళ్ళకి ఇస్తారు, మిగతా వాళ్ళకు మిగతా 35% పంచుతారు అదే రేటుకి. ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ. వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా NABL సర్టిఫికేట్ తీసుకొని వస్తారు, ల్యాబ్ సర్టిఫికేట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ 3 సార్లు టెస్టింగ్ చేస్తారు. ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుందా. ఇది ప్రొసీజర్. ఇప్పటికి ఎన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది, మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా. ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జూలై 6, 12వ తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు 3 సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే 3 సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లో ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకుని రాలేదు, వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లను. ఒకసారి ఆ 3 టెస్టులు ఫెయిల్ అయిన ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం, రీటెస్టింగ్ కోసం మళ్ళీ NDDBకి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్. ఆ శాంపుల్ మళ్ళీ జూలై 23వ తారీఖున రిపోర్ట్ వచ్చింది. ఒకసారి ఆ జూలై 6, జూలై 12న వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్టులు తిరుపతిలో చేసిన టెస్టులు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో, వెనక్కి పంపించడమే కాకుండా షోకాస్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో, ఆ జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ. ఇది జూలై 23వ తారీఖున సాక్షాత్ ఈఓ మాట్లాడిన మాటలు. జూలై 23వ తారీఖున సుప్రీంకోర్టు స్వయంగా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో 2 సిబిఐ అధికారులతోనూ వీరికి రాష్ట్రానికి చెందిన 2 పోలీసు అధికారులు అసిస్ట్ చేస్తారు అని చెబుతూ, వీరికి తోడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI
నుంచి కూడా ఒక అధికారి నియమితుడవుతాడు. నియమితులై వీళ్ళు లడ్డూకు సంబంధించిన విషయం మీద వీళ్ళు నివేదిక ఇస్తారు అని చెప్పడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా సుప్రీంకోర్టు ఆక్షేపిస్తే ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఏమాత్రమైనా కూడా దేవుడి మీద భక్తి, భయము ఏమాత్రం ఉన్నా కూడా, తప్పు చేసినట్టుగా కనిపిస్తా ఉన్నా కూడా, మొట్టమొదటి తాను చేయాల్సింది ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పడం. తిరుమలలో స్వామివారిని వేడుకోవడం, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి. అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్, చంద్రబాబు నాయుడు కోర్టు తిడితే మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్. ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా, అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది? ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తా ఉన్నాయి? నువ్వు చెప్పిన మాట ఏమిటి? నువ్వు అన్న మాటలు ఏమిటి? స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈఓగా ఉంటూ తాను అన్న మాటలు ఏమిటి? ఎవరు తప్పు చేసినారు? ఎవరు దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి? ఎవరికి దేవుని మీద భక్తి ఉంది, భయం ఉంది? టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ రెడ్డిపై మండిపడ్డారు. కూతురు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చుట్టమే కదా, అతను అదే చుట్టం, తమ్ముడు కొడుకే కదా సార్. తమ్ముడు కొడుకు అన్న కొడుకు అయితే ఇతను మామే కదా సార్. పాత్రికేయ సోదరులారు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారి కూతురు అమ్మాయి, జగన్మోహన్ రెడ్డి గారు అన్న కొడుకు ఇదైతే అన్న కొడుకు అంటే తన కొడుకు కింద లెక్కే కదా. ఇప్పుడు మా కరుణాకర్ రెడ్డి మామే కదా. ఏం మావా, మీ అమ్మాయిని మాకు ఇచ్చావు కదా మావా, ఇదే కదండి. నేను తప్పన్నది ఏముంది? మీ మామయ్య కరుణాకర్ రెడ్డి వాళ్ళే పాత్రికేయులు సార్, మీరు ఏం తప్పు ఉంది అందులో? ఇలా మాట్లాడతారు మీరు. ఈ రాజకీయాల్లోకి దేవుడిని తీసుకొచ్చింది మీరు కాదని చెప్పిన శ్రీ వాణి కుంభకోణంలో కోట్లాది రూపాయలు కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మీ టీం కాదా? టీటీడీ దర్శనం టికెట్లు కోట్లాది అమ్ముకున్నది మీ వాళ్ళు కాదా? అసలు ఆనాడు శ్రీరాముడి విగ్రహానికి తల నరికినట్లుంటే మా చంద్రబాబు గారిని ఆయన స్వామివారి భక్తుడు కనుక వెళ్తుంటే ఆపి నానాయాగి చేసింది మీరు కదా? మీరు వెళ్ళారా? మీరు ఎప్పుడైనా వెళ్ళటానికి ప్రయత్నం చేశారా? అయ్యో స్వామివారి విగ్రహానికి తల నరికేశారు దుర్మార్గులు, నేను వస్తా స్వామివారిని దర్శించుకుంటా అని ఎప్పుడైనా చేశారా? 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, ఎంత డ్రామా అండి. వై ప్రెస్ వాళ్ళు దయచేసి ఏంటి సార్ మీరు కూడా? ఒక పక్క 4 గోడల మధ్యలో క్రైస్తవుడు, బయట హైందవుడు అని ఒక జాయింట్ ఫోటో ఎందుకయ్యారు మీరు ప్రెస్లో? 4 ఎంత అంటే యూ వాంట్ టు మేక్ పీపుల్ ఫూల్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పిచ్చివాళ్ళని చేయాలన్నా? ఈయనంటాడండి 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, 4 గోడల మధ్య నేను క్రైస్తవుడిని, బయటకు వస్తే హైందవుడిని, నదిలో మునుగుతా, సరస్వతాంధ్ర స్వామి వారు నన్ను నీళ్ళలో ముంచుతాడు, బొట్టు పెడితే హైందవుడు అవుతాడండి. కాదండి. హూ ఎవర్ ప్రాక్టీసెస్ రిలీజన్, ద పర్టికులర్ రిలీజన్, హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేస్తే
హైందవ మతాచారాలు ప్రాక్టీస్ చేస్తే హైందవుడు, క్రైస్తవ మతాచారం ప్రకారం నడిస్తే క్రైస్తవుడు. మీరేంటి జాయింటా? అటు ఇటు కాని వాళ్ళ మీరు? అటు క్రైస్తత్వం ఇటు హిందుత్వం జాయింట్గా ప్రాక్టీస్ చేస్తారా? మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడతారా? అబద్ధాల కోరు మీరు, అబద్ధాల పుట్ట మీరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏదో గొప్పగా ఆయన మాట్లాడుతుందా ప్రశ్న నేను చూసా, అయిపోయింది చంద్రబాబు గారిని తప్పు పట్టింది అంటున్నాడు. మిస్టర్, మీరు ఏం చదువుకున్నారో నాకైతే తెలీదు. నేను లా గ్రాడ్యుయేట్గా నేను చెబుతున్నా, అనుభవం ఉన్న వ్యక్తిగా చెబుతున్నా, సుప్రీంకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదు. సుప్రీంకోర్టు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నదే చేసింది. చంద్రబాబు నాయుడు గారు సిట్ ఎందుకు వేశారు? మీ దొంగల ముఠ మీతో సహా 5 ఏళ్లుగా మీరు అక్కడ ఏం చేశారు, ఎన్ని అన్యాయాలు చేశారు? నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? ప్రసాదంలో కల్తీ జరిగిందా లేదా? మీ దొంగల దోపిడీ జరిగిందా లేదా? టికెట్లు అమ్ముకున్నారా లేదా? వీళ్ళందరూ దొంగల దోపిడీ అంతా తీసుకొచ్చి ఈ అరాచకాన్ని తీసుకొచ్చి బయటకు తీయాలని సిట్టు వేసినారు. ఇంకా మీరు ప్రెస్ వాళ్ళు కూడా దయచేసి ఈ మాట రాయండి. ఎవరికైతే ఇతను నెయ్యి సరఫరా చేయమని ఇచ్చారో ఎయిర్పోర్ట్స్ వాళ్ళకి 6 టన్నుల నెయ్యి మాత్రమే స్టోర్ చేసే కెపాసిటీ ఉందండి ఆ కంపెనీకి. మరి ఇన్ని టన్నులు 16 టన్నులు తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న ట్యాంకర్లో ఎట్లా నింపుతారండి? ఆ నెయ్యి ఎక్కడ స్టోర్ చేసి ఇందులో నింపారండి? అడుగడుగున అబద్ధాలు, మీ టెండర్ల అబద్ధాలు, మీ ఈ బిల్లుల అబద్ధాలు, మీ ట్రాన్స్పోర్ట్ అబద్ధాలు. చెన్నైలో బయలుదేరింది, తిరుపతి రావడానికి 9 రోజులు పడుతుందండి ట్రక్కి. ఆయన చెన్నైలో బయలుదేరి కలకత్తా వెళ్ళాడా? కలకత్తా వెళ్ళడానికి కూడా 3 రోజులే. చెన్నై నుంచి కలకత్తాకి, చెన్నై నుంచి తిరుపతి రావడానికి 6 డేస్ 7 డేస్ అండి. మీ వే బిల్లులంతా కూడా మాయాజాలం. వీటన్నిటినీ బయటికి తీసుకురావడం కోసం చంద్రబాబు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కూలగొట్టకుండా ఏ ఒక్క పేదవాడికి ఇబ్బంది కాకుండా కేటీఆర్ గారు ఆ రోజు 16,000 కోట్ల రూపాయలకి ఇలా మూసీ రివర్ ఫ్రంట్ డిపిఆర్ తయారు చేయించి దాంట్లో దాదాపు 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంక్స్ కూడా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. 545 కోట్లతోని అద్భుతమైన బ్రిడ్జ్లు ప్యారిస్లో ఉండేలాగా, లండన్లో ఉండేలాగా అద్భుతమైన డిజైన్స్, ఇక్కడున్న ఇంజనీర్లని ఇతర దేశాలకి పంపించి అద్భుతంగా తయారు చేయించి పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఇవన్నీ చేస్తేనే 16,000 కోట్లయింది. దాంట్లో 3,800 కోట్ల ఎస్టీపీ ట్యాంకులు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇలా ఓపెనింగ్కి రెడీ ఉన్నాయి. ఇలా భారతదేశంలోనే ఏ సిటీలో కూడా 100% ఎస్టీపీ ట్యాంకులు లేకుండా అది కేవలం హైదరాబాద్ మాత్రమే ఉన్నది. ఇది కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి క్రెడిట్. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి చెప్పండి. దీన్ని తీసుకుపోయి 10 రెట్లు 1,50,000 కోట్ల రూపాయలు మేము దీన్ని పెంచుతామని, ఈ 1,50,000 కోట్ల రూపాయలను పెంచి ఈ 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ చేసి ఈ 1,00,000 కోట్ల రూపాయలు సీదా రేవంత్ రెడ్డి గారి అకౌంట్లకి వేసుకోవడానికి సిద్ధమైండు. ఒక్కసారి తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు 1,00,000 కోట్లు పెట్టి కడితే అది తప్పు అన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్లు పెట్టి కడితే ఇలా 36 లక్షల ఎకరాలకి నీళ్ళు వస్తూ ఉన్నాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇది వాస్తవం కాదా? అది చేస్తారో తప్పట. పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టి ఈయన బ్యూటిఫికేషన్ చేసుడులా తప్పు లేదట. అంటే 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ ఈ మూసీ రివర్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు చేయడానికి సిద్ధం చేసిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా నిన్న మాట్లాడుతూ ఇంకో మాట మాట్లాడతాడు. కేటీఆర్ గారిదట, హరీష్ రావు గారిదట ఈపు చింతపండు చేస్తారట ఆయన. మరి నీ భాషల్లోనే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నువ్వు మొగోన్వే అయితే హైదరాబాద్లో ఏడికి పోదాం చెప్పు. కుక్కట్పల్లికి వస్తావా,
నాగోల్కి వస్తావా, రాజేంద్ర నగర్కి వస్తావా, జియాగూడకు వస్తావా, ఇంకా ఏడ ఈ మూసీ రివర్ ఫ్రంట్ పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నావో ఆడికి నువ్వు వస్తావా సెక్యూరిటీ లేకుండా రా. నువ్వు కేటీఆర్ గారిది హరీష్ రావు గారిది ఈపు చింతపండు చేసుడు కాదు, ప్రజలు నీ ఈపు పుచ్చపండు చేయనికే రెడీగా ఉన్నారా బిడ్డ. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. నీ ఈపు పుచ్చపండు కావడానికి రెడీగా ఉంది. చాలా త్వరలోనే నీ ఈపు పుచ్చపండు ప్రజలే చేస్తారని చెప్పి సందర్భంగా వైసీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తప్ప మరొక రకంగా లేదు. నీ జీవిత కాలంలో ఏనాడు ధర్మాన్ని గురించి, హైందవాన్ని గురించి, సనాతనాన్ని గురించి, ప్రాచీన సాంప్రదాయాలను గురించి మాట్లాడనటువంటి వ్యక్తివి ఈ రోజున కొత్తగా ఈ పాఠం వెతుక్కున్నావు అంటే దీని వెనుక చాలా పెద్ద అజెండా ఉన్నది అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పవనస్వాముల వారి కొత్త పీఠాధిపత్యంలో చేరిన వాళ్లకు, ఈ పీఠంలో చేరే వాళ్ళకి చాలా సొబగులు ఉన్నాయి, కావలసినంత స్వేచ్ఛ ఉంటుంది. ఈ సనాతన ధర్మ పరిరక్షణ స్వాముల వారి పీఠంలో చేరినటువంటి వాళ్లకు బాప్టిజం తీసుకున్న ఏ అభ్యంతరము లేదు. ఎందువల్లంటే పవనస్వాముల వారు ఒకసారి బాప్టిజం తీసుకున్నానని వారు ఉటంకించినారు. అలాగే గొడ్డు మాంసం తప్పదనుకున్నప్పుడు ఆయన స్వీకరించి ముందుకే వెళతారు. కాబట్టి ఈ పీఠంలో చేరినటువంటి వాళ్లకు, ఈ సనాతన ధర్మ పీఠంలో గొడ్డు మాంసము నిషేధము కాదు. అలాగే ఈ మఠానికి, ఈ స్వాముల వారికి మతము లేదు. ఆయనే చెప్పినారు, నాకు మతం లేదు అని. ఇలా పూటకొక్క మాట మాట్లాడినటువంటి పవనస్వాముల వారు ఈ రోజున సనాతన ధర్మానికి నడుములు బిగించి ఈరోజు ఆయన చేసినటువంటి అనుగ్రహ భాషణ ఆశ్చర్యం కంటే కూడా మతి చిలింపజేసేటువంటి భాషణ ఆయనది. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని, సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు, ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయి అని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత, ఆదిశంకరాచార్యుల వారు చతుర పీఠాలు పెట్టిన తరువాత శృంగేరిలోను, ద్వారకలోను, పూరిలోను జ్యోతిర్మఠం తరువాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు 72 అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్లించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్ధులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈ రోజున పవనస్వాముల వారు బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇలా కేసీఆర్ దయ వల్ల మీ చెర్లన్నీ నింపుకున్నాం, చెర్లు బాగు చేసుకున్నాం, కాలువలు బాగు చేసుకున్నాం, చెక్ డ్యాములు పెట్టుకున్నాం. ఇవాళ 360 రోజులు బాయిలల్ల బోర్లల్లో నీళ్లు ఉండేటట్టు చేసిన వల్ల మీ దయ వల్లనే. వాస్తవం అది. అంతకుముందు ఎడారి, ఏ తండకు రోడ్డు లేదు, ఏ తండ అధ్వానం ఉండే, తండలన్నీ రోడ్లు వేసుకున్నాం, గ్రామ పంచాయతీలు వేసుకున్నాం. కేసీఆర్ దయ వల్ల ఇలా మంచిగా పంటలు పండుతా ఉన్నాయి.
24 గంటలు ఆ రోజు 7 గంటల కరెంట్ ఇచ్చేది, మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, ట్రాన్స్ఫారాలు కాలిపోయేది. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఒక్కొక్కటి చెప్పుకుంపడబోతే రైతులు ఎడార్లయ్యే పరిస్థితి. ఇవాళ రైతులకు పెట్టుబడి ఇచ్చారు, ప్రతి గింజ కొంటారు, ఇవాళ ఉంటారు. మేము 500 ప్రతి వడ్లకి ఇస్తామన్నారు. ఇప్పుడు సన్న వడ్లని పెడతారు. సన్న వడ్లు ఎవరిస్తాం? సన్న వడ్లు వేస్తే లాసే. బయట అమ్ముతారు 2500, 2600, 2700కి అమ్ముతారు. వీళ్ళు 500 ఇస్తారట. మరి దొడ్డోట్లకి ఇస్తారని మాటిచ్చి అది మోసం చేశారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచిగా జరిగినాయి. వాస్తవంగా నేను ఇవాళ ఓడిపోవడం అంటే ఏదో జనంలో కొత్త మార్పు రావాలని ఓడగొట్టింది తప్ప కేసీఆర్ మీదనో నా మీదనో కోపంగా అది ఇప్పుడు అంతా తలకాయ పట్టుకుంటారు. అయ్యాల మగవాళ్ళు ఆడవాళ్ళందరూ తలకాయ పట్టుకుంటారు. ఏదో పొరపాటు చేసుకున్నాం అనే పరిస్థితి వచ్చింది. ఇవాళ రుణమాఫీ ఏందండి, ఎంత ఆశ పెట్టాడంటే బోకల్ మాటలు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నాకెరికే రేవంత్ రెడ్డి గురించి నాకెరికే నాయంబడి 10 ఏళ్ళు తిరిగిండు. అన్ని అబద్ధాలు ఆడుతాడు, నోరు తెరితే అబద్ధాలు. ఎందుకు అబద్ధాలు ఆడతాను అంటే అబద్ధాలు ఆడింది నడవది అనేది, నీ తిరుగుంటే నడవది అనేది అదే వాస్తవమైంది. అబద్ధాలు చెప్పి బోకర్ మాటలు చేసి బ్లాక్ మెయిల్ చేసి ఇలా సీఎం అయింది. ఆ సీఎం అయిన తర్వాత మంచిగా ఉండాలి కదా, ఓ కుర్చీ మీద కూర్చున్నందుకైనా మంచిగా ఉండాలి కదా. ఇంకా ఎక్కువ అబద్ధాలు ఆడతాడు. హరిశన్నతోటి పెట్టుకుంటావానే బిడ్డ, హరిశన్నతోటి పెట్టుకుంటే నువ్వు ఆగస్టు 15 కన్నావు, ఏమైంది? ఓడిపోయినావా? హరిశన్న ఏమన్నాడు? రిజైన్ చేస్తా, నువ్వు 15వ తారీఖు లోపల చెబితే రిజైన్ చేసి సన్యాసం తీసుకుంటా అన్నాడు రైతుల కోసం. చేసిండా? చెయ్యలే. చేసిండని అబద్ధాలు ఆడిండు. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ చెప్తున్నా, ఇవాళ హరిశన్న ఛాలెంజ్ చేశాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ, ఆ రోజు హరిశన్న అన్నాడు దేవరూపులోకి వచ్చినప్పుడు, మా దేవరూపుల మండల నాయకులు అందరూ చెప్పాడు, ఆ పంట ఎండిపోయింది చూసి బాధపడ్డాడు. ఆ రోజు పరిస్థితి ఘోరంగా ఉండే. ఇవాళ హరిశన్న కూడా మీకోసం పోరాటం చేస్తాడు, దేనికైనా సిద్ధపడతాడు. ఇక్కడ ప్రతి విలేజ్ నుంచి కూడా రిప్రజెంటేషన్లు పట్టుకుని వచ్చారు. ఇల్లు తిరిగి రుణమాఫీ కోసం అందరు రైతుల దగ్గర సంతకాలు తీసుకొచ్చి హరిశన్నకి ఇచ్చారు. ఇయ్యని వాళ్ళు కూడా మండల నాయకులకు ఇవ్వండి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రుణమాఫీ అయ్యే వరకు వదిలిపెట్టేది లేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. దేనికైనా పోరాటం చేద్దాం. హరిశన్న వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేడు. రేవంత్ రెడ్డి గారు తల వంచినట్టే చేస్తాను, యాక్షన్ చేస్తాను. ఆగస్టు 15 అయిపోయింది, ఇక మళ్ళా దసరా అంటాడు, ఇంకేదో అంటాడు. హరిశన్న మళ్ళీ డేట్ పెడతాడు. ఆ డేట్ వరకు చేయకపోతే రేవంత్ రెడ్డి సంగతి ఏందో చెప్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. వారి భయానికే ఆయనతో కొద్ది మందికి చేసిండు. హరిశన్న బెదిరించబట్టుకనే ఆయనతో కొద్ది మందికి చేసిండు. ఇంకా కొద్ది మంది ఉన్నారు, కొద్ది మంది కాదు, ఇంకా 70% ఉన్నారు. నేను హరిశన్నకు చెప్తున్నా, రాష్ట్రంలో ఏం కానీ పాలకుర్తి నియోజకవర్గం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.